ఆ నమస్కరింపమని తెలిసి కొనుము. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకవేళ మా దేవుడు మమ్మల్ని రక్షింపుకోకుండా ఒకవేళ ఊరకనే వదిలేసిన మేము మా దేవుని కొరకు మా ప్రాణాలు పెట్టడానికైనా మేము సిద్ధముగానే ఉన్నాం అని చెప్పి మరి అక్కడ రాజు గారికి వర్తమానం ఇస్తున్నాం తెలుసుకోమని చెప్తుంటే 19వ వచనంలో అందుకు నెబుకద్నెజరు ఆగ్రహము నొందిన శద్రకును మేషకు అబేద్నెగో విషయములోనంట ఆయన ముఖము వికారమాయను గనుకను. చూడండి, గుండము ఎప్పటికనంట 7 అంతులు ఏడిమిగల చేయమని ఆజ్ఞ ఇవ్వగా. స్తోత్రం చెప్పండి. చక్కని మాటలు అక్కడ రాయబడి ఉంది. 7 అంతులు మేడిమి ఆజ్ఞ ఇచ్చినట్టు 7 అంతులు చేయమన్నారంట. అలా చేసినప్పుడు 20వ వచనం నుంచి మనం చూస్తే శద్రకు మేషకు అబేద్నెగో అనబడిన వారిని చెప్పండి ఆ అగ్నిగుండంలోనంటే ఏం చేశారంటే వేయమని ఆజ్ఞ ఇయ్యగా వారి వారి అంగీలను నిలువ అంగీలను కూడానట సైన్యములను తగిన వస్త్రములను తీసివేయక ఉన్న పాటునే ఆ ముగ్గురిని కూడా వస్త్రాలు తీయలేదంట. నిలువుపాటు ఉన్నపాటునే వాళ్ళని అగ్నిగుండంలో విసిరేశారంట. హల్లెలూయా. తలకాయ వైగడిది చక్కగా అందరూ కూడా చక్కగా వాక్యానికి అర్థం ఉండదు. హల్లెలూయా. నిలువుటి అంగీలు తీయలేదండి, వస్త్రాలు తీయలేదండి, ఏమి తీయకుండా నిలువుటి అంగీలతో ఉన్న వస్త్రములతోనే అగ్నిలో విసిరివేశారంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. మరి అగ్నిగుండంలో విసిరివేసినప్పుడు అక్కడ మరి ఎవరు కనపడుతున్నారు అంటే 23ని చూసినప్పుడు వాళ్ళు అంటున్నారు, మేము ముగ్గురిని విసిరాం ప్రభువా. అధికారు ఆ రాజుతో చెప్తున్నారు, మేము ముగ్గురినే విసిరి ఉన్నాము. అక్కడ 4వ వ్యక్తి కనపడుతున్నాడు అన్నాడు. 25వ వచనం అందుకు రాజు నేను 4 మనుషులను బంధకములో అగ్నిలో సంచరించుట చూస్తున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వాని ముఖము దేవదూతల రూపమును పోలి ఉన్నదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నిజమే కదా. ఎంతమంది ఉన్నారంటే ముగ్గురును అగ్నిలో వేయగా 4 కనబడుతున్నారు. 4వ వాడిని ముఖం ఎలా కనబడుతుందంటే దేవదూత రూపమును పోలి ఉన్నదని చెప్పి ప్రభు వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ రోజున ఒకవేళ 2 ఉన్న కాడ, ఒకవేళ 3 ఉన్న కాడ మన పరిస్థితులను బట్టి మన బంధువు కావలసిన వారు, స్నేహితులు, మనం నమ్మిన వారు ఒకవేళ నిలవలేరేమో కానీ ఉండలేరేమో కానీ చాలా మందికి ఎంతమంది ఎవరు కావాలంటే మంద కావాలి, ప్రజలు కావాలి, అధికముగా ఉండాలని కోరుకుంటారన్నమాట. గమనించండి. అయితే దేవుడు అలాంటి వాడు మాత్రం కాదు. దేవుడు అలాంటి వాడు మాత్రం కాదు. 2 ఉన్న 3 ఉన్న 4 ఉన్న బైబిల్ అంటుంది, నేను మిమ్ములను అనాథులుగా విడవను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం చేసే దేవుడు కదండి మన దేవుడు. ఇద్దరే కదా. అయ్యో ఇద్దరే కదా, మనకి ఎందుకు ఇద్దరితో మనకి ఏం సాటి, మనకేం వస్తుంది ఇద్దరితో అంటే మనకేం సాటి, ఇద్దరి వల్ల మనకి ఏది ఒరిగేది లేదు అనుకునే దేవుడు మాత్రం కాదు. మనుషులైతే ఏమనుకుంటారంటే వీళ్ళ వల్ల మనకు ఒరిగేది ఏముంది, వీళ్ళ వల్ల మనకు వచ్చేది ఏముంది, వీళ్ళ కోసం మరి ఉన్న ఊరు నిడిచిపెట్టుకుంటామా, ఊళ్ళో ఉన్న ప్రజలు నిడిచిపెట్టుకుంటామా, వీళ్ళ కోసం బంధువులు నిడిచిపెట్టుకుంటాం, లేదా ఉన్న వాళ్ళని నిడిచిపెట్టుకుంటాం అని చెప్పి అవసరమైతే దేవుని చిత్తానికి లోపడకోకుండా గమనించండి. లోకంలో ఉన్న ఆశలకు లోబడిపోయి లోకం వైపు పరుగులు పెట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు. స్తోత్రం చెప్పండి. మన దేవుడు అటువంటి వాడు మాత్రం కాదు. ఒక జక్కయ్య విషయంలో మనం చూసుకుంటే జక్కయ్య విషయంలో లూకాసు వార్త 19వ అధ్యాయంలో ఒక జక్కయ్య విషయంలో చూసుకున్నప్పుడు జక్కయ్య మరి యేసుప్రభు వారు ఆ మార్గమును వస్తున్నాడని విని ఆ బలగను ఆయన పొట్టుబోడై ఉన్నందున అతడిని చూడలేని కానలేని పరిస్థితులు కలుగున్నప్పుడు వేడి చెట్టు ఎక్కుకున్నాడు. ఆ సమయమున ఆ స్థలానికి ఆయన వచ్చినప్పుడు ఆ మేడి చెట్టు మీద ఉన్న జక్కయ్యను చూసి జక్కయ్య నేడు నీ ఇంట రక్షణ వచ్చున్నది,
దిగురా అని చెప్పి జక్కయ్యతో మాట్లాడితే జ్ఞాపకంగా జక్కయ్య గబగబ మేడిచెడు దిగొచ్చి అన్నాడంటే, బాబు నీకు వందనాలు, నేను అధికంగా ఎవరి దగ్గర ఏదైతే నేను తీసుకుని ఒకవేళ లాక్కుని ఒకవేళ ఆక్రమించి ఒకవేళ నేను దోచుకుని అన్యాయంగా నేను తీసుకున్నాను, అది 1కి 2, 2కి 3, 3కి 4 నేను చెల్లించదును అని చెప్పి జక్కయ్య మరి యేసుప్రభు వారితో చెబుతూ ఉంటే లోకాసు వార్త 19వ అధ్యాయంలో మీరు ఇంటికి వెళ్ళినాక మరి చదవండి. అయితే అన్నప్పుడు ఆయన అన్నాడు, అబ్రహాము కుమారులలో అనగా సంతానంలో నీవు కూడాను ఒక్కడే. స్తోత్రం చెప్పండి గట్టిగా. నిజమే కదా. మరి జక్కయ్యతో ఆయన ఇంటికి వెళుతున్నాడు. భోజనానికి వెళ్ళి కూర్చున్నప్పుడు అక్కడ కొందరు ఆయన చూసి అసూయ పడుతున్నారంట. ఆయన చూసి ద్వేషించేవాడు ఉన్నాడు. ఆ పాపి అయినా ఆ మనిషిని ఇంట బస చేయనన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నిజమే కదా. ఆ పాపి అయినా మనుషుని ఇంట బస చేయనై ఉన్నాడు. మనుషుడు ఏం చేస్తా ఉంటాడంటే మనుషుని యొక్క స్థితిగతులను ఏం చేస్తాడంటే గురించి మాట్లాడుతూ ఉంటాడు. అవమానంగా మాట్లాడవచ్చు, నిందించవచ్చు, వేరు చేయొచ్చు. కానీ నా దేవుడు అటువంటి వాడు మాత్రము కాదు. ఆయన అంటున్నాడు, నేను పాపులను పిలవనొచ్చితిని గాని నీతిమంతులను పిలవ రాలేదు అని చెప్పి అక్కడ మాట్లాడతా ఉన్నాడు. ఒక్కడుగా ఉన్న జక్కయ్య ఇంటికి వెళ్ళి జక్కయ్య ఇంటి వారితో కలిసి భోజనం చేసిన దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. శద్రక మేషక అబేద్నెగో అగ్నిగుండంలో ఉన్నప్పుడు అగ్ని ఏడిమి కూడా వారు తగలకుండా ఆయన వారితో ఉండి ఆ ఏడిమి నుండి ఆ అగ్ని యొక్క బలమునంట చల్లార్చి ఆయన ఆ అగ్ని యొక్క ఆ ఉపద్రము నుండి వారిని తప్పించిన దేవుడై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నిజమే కదా. ఇద్దరు భూమి మీద దేనిని వేటిని గురించి వేడుకుందరో అవి పరలోకమందున్న నా తండ్రి వారికి అనుగ్రహించిన లేఖనాల ద్వారాగా